హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మోమోస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొన్ని చిన్నగా అల్లం ముక్కలు, చిన్న ఎల్లిపాయ ముక్కలు వేసి అలా వేయించుకోవాలి. తర్వాత తరిగిన క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ అన్నీ తరిగి ఇలా ఫ్రై లాగా చేసుకోవాలి. దాంట్లో వాటర్ పోయేంత వరకు ఉంచుకొని కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవాలి. మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకొని ముందుగా మనము పూరీ పిండి కానీ, గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ మనకు నచ్చిన పిండిని తడుపుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన పిండిని నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకొని లోపల స్టఫ్ పెట్టి ఇలా మడత పెట్టుకోవాలి. వాటిని చూడండి ఎలా చేస్తున్నానో. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని మరిగిన తర్వాత చిల్లుల గిన్నెలో ఈ చేసిన మోమోస్ అన్నీ పెట్టుకోవాలి. దాన్ని ఆవిరికి ఉడికిన తర్వాత తీసుకోవాలి. అయితే మనం ముందుగానే చిల్లుల గిన్నెలో నీళ్ళు పోసి చిల్లుల గిన్నె పెట్టాను చూడండి. ఇప్పుడు దీంట్లో చేసిన మోమోస్ అన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల నుంచి 6 నిమిషాల వరకు బాయిల్డ్ అవుతాయి ఇవి. ఇప్పుడైతే ఇవి బాయిల్డ్ అయినాయి. చూడండి మోమోస్ ఎలా అయ్యాయో. ఇప్పుడైతే మోమోస్ రెడీ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.